శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డుకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 8,410 నుండి 17,627 ఆల్మోస్ట్ డబుల్ అయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేసాం. 2019 ఎంవీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా మొదలుపెట్టాం. దాని ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల ఫైన్ జరిమానా విధించడం జరుగుతుంది. 10,000 వరకు కాదు, 10,000 రూపాయల జరిమానా. అలా రెండోసారి అయితే 15,000. అటువంటి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల లాస్ట్ 1 monthలో మనం సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. దానివల్ల డ్రంక్ చేసి తాగేసి వెహికల్ తోలకుండా మనకి రోడ్స్ ఆర్ లిటిల్ కొంచెం సేఫర్గా ఉన్నాయి. వీఆర్ అగెయిన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. విల్ నాట్ అలౌ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అందులోని ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తూ ఉంది. న్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందరికీ చెప్తున్నాను, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది. ఎంవీ యాక్ట్తో పాటు వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేయడానికి కూడా రాయడం జరుగుతుంది. అండ్ అందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, అందరం కలిసి మన రోడ్ని సేఫర్ రోడ్స్, ఇంకా సేఫ్గా ఉండే రోడ్స్లా తయారు చేద్దాం. ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ని నివారిద్దాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ ట్రాఫిక్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చేయండి. అట్లానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, దానికి దూరంగా ఉండాలని వీరందరికీ మెసేజ్ పాస్ ఆన్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత టోటల్ వైలేషన్ కేసెస్ 2,56,056 కేసెస్ ఉన్నాయి. అంటే దాంట్లో డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్, పైకి పోనా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్. అది హెల్మెట్ లేకపోవడం వల్ల కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కావచ్చు, ఓవర్ స్పీడింగ్ కావచ్చు, ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు, సిగ్నల్ జంపింగ్ కావచ్చు, సెల్ ఫోను, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్ లేకుండా, మైనర్ డ్రైవింగ్, ఇట్లా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నాయి. దానిలో లాస్ట్ 1 yearలో 2024లో 2,50,000 కేసులు అయితే లాస్ట్ 1 yearలో మనం 3,51,996 కేసులు రిజిస్టర్ చేసాం. ఒక 40% ఆఫ్ ఇంక్రీజ్ ఉంది. దాంతోపాటు చెప్పుకోదగ్గ ట్రాఫిక్ ఇనిషియేటివ్స్లో ఆపరేషన్ రోప్ అని చెప్పి రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ అనే ఒక ఇనిషియేటివ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం. ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో, అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో, వాటన్నిటిని ఈ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ అబ్స్ట్రక్షన్స్ రిమూవ్ చేయడం కానివ్వండి, తర్వాత మన రోడ్స్లో ఇంకొంచెం క్లియర్ చేయడం కానీ జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి మన చెప్పుకోదగ్గ ఇనిషియేటివ్ ఖలీల్వాడిలో 1 way సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఆ ఏరియాని కొంచెం డీకంజెస్ట్ చేయగలిగాం. దాంట్లో కొద్ది ఇబ్బందులు ఎదురైనాయి, దాన్ని కూడా మనం ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 1 yearలో మొత్తం 319 మంది హెడ్ కానిస్టేబుల్ని, పీసీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆఫ్టర్ 7 years ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ తీసుకుని ఆప్షన్స్ ఇచ్చి చేయడం జరిగింది. అట్లానే ఇంకా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఈ ఇయర్లో 1st or 2nd monthలో చేస్తాం. అండ్ హెచ్ఆర్ఎంఎస్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, తర్వాత ప్రమోషన్స్ ఒక 124 మందికి ప్రమోషన్స్ టైమ్లీ ఇవ్వడానికి చేయాల్సిన పేపర్ వర్క్ కానివ్వండి, తర్వాత రిటైర్మెంట్ అయిన ఆఫీసర్స్కి ఆన్ ది డే ఆఫ్ రిటైర్మెంట్ అన్ని బెనిఫిట్స్ వచ్చేదానికి చేయాల్సిన ఆల్ పేపర్ వర్క్ కానీ ఇవన్నీ చేసుకోవడం, రిటైర్మెంట్ క్యాలెండర్ ఒకటి తయారు చేసుకుని దానికి ముందే వాళ్ళందరి ఫైల్స్, పేపర్స్ అన్ని ముందుకు వెళ్ళేటట్టు చూసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాం. ఉమెన్ పోలీస్ స్టేషన్ కమ్యూనికేషన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1 yearలో 464 కౌన్సిలింగ్లు ఏర్పాటు చేశాం. 2024లో 464 అయితే ఈ ఇయర్లో 533. 60 మందికి 30% ఆఫ్ మెంబర్స్కి ఇంకా ఎక్కువ మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అట్లానే కేసెస్ రిజిస్ట్రేషన్లో కూడా పురోగతి ఉంది. 46 కేసుల నుంచి 61 కేసులు అయినాయి. తర్వాత షీ టీమ్స్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్, రెడ్ హ్యాండెడ్ కేసెస్, అండ్ ఎవరైతే మైనర్స్ ఉన్నారో, మేజర్స్ ఉన్నారో వాళ్ళకి మైనర్స్కి కౌన్సిలింగ్, మళ్ళీ మేజర్స్ కేసెస్ రిజిస్టర్ చేయడం, పెట్టి కేసులు కానివ్వండి, ఎఫ్ఐఆర్లు చేయడం, ఇవన్నీ జరిగాయి. లాస్ట్ 1 yearలో మనం 312 అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టాం, అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెట్టాం. షీ టీమ్ ద్వారా 244 ఇన్సిడెంట్స్ రిపోర్ట్ చేసాం. దాంట్లో 177 మంది రెడ్ హ్యాండెడ్గా అమ్మాయిల్ని బాధపడుతున్నా పట్టుకోవడం జరిగింది. తర్వాత భరోసా సెంటర్ నిజామాబాద్లో ఈ సంవత్సరం మనం భరోసా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం.
మెగా కంపెనీ యొక్క సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా వాళ్ళ సహాయం ద్వారా మనం ఇది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. దాంట్లో విక్టిమ్స్కి, ఉమెన్ విక్టిమ్స్కి కౌన్సిలింగు, తర్వాత వాళ్ళు 161 స్టేట్మెంట్ రికార్డింగు, 164 స్టేట్మెంట్ రికార్డింగు అవన్నీ కూడా వాటికి అక్కడ వెసులుబాటు ఉంది. అట్లానే మెడికల్ చెకప్, బేసిక్ చెకప్ కానీ బేసిక్ రిక్వైర్మెంట్ అటెండ్ అవ్వడానికి కూడా అక్కడ వెసులుబాటు ఉంది. దాంట్లో కంపన్సేషన్ అవసరాన్ని బట్టి కంపన్సేషన్ ఇవ్వడం, ఆ కంపన్సేషన్ని కోసం ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ కూడా చేసాం. టోటల్ 68 కేసెస్లో కంపన్సేషన్ కోసం అప్లై చేయడం, 9 కేసెస్లో కంపన్సేషన్ రిసీవ్ అయింది. ఈ భరోసా సెంటర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత గారి ఆధ్వర్యంలో సూపర్విజన్లో నడుస్తూ ఉంది. నెక్స్ట్ డైల్ 100 కేసెస్. పోలీస్ అంటే ముందు ఇమీడియట్గా డైల్ 100 కాల్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. లాస్ట్ 1 yearలో 2024లో 62,068కి డైల్ 100 వస్తే 25లోకి వచ్చేసరికి 62,629 డైల్ 100 కాల్స్ వచ్చినాయి. 1% ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ డైల్ 100 కాల్స్ ఉన్నాయి. అట్లానే వాటి యొక్క రెస్పాన్స్ టైం ఇంతకుముందు 13.9 సెకండ్స్ ఉంటే ఇప్పుడు 11.38 సెకండ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 2.5 సెకండ్లు తగ్గించగలిగాం రెస్పాన్స్ టైంని. ఈ రెస్పాన్స్ టైం అంటే మనం వాళ్ళకి రెస్పాండ్ అయ్యే టైం. సో దాంట్లో కూడా మనం పురోగతి సాధించగలిగాం. తర్వాత ఐటీ సెల్లోకి వచ్చేసరికి నేటి యుగం అంతా ఐటీ యుగం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల కన్నా ట్విట్టర్లో, వాట్సాప్లో కంప్లైంట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటికి రెస్పాండ్ అవ్వడం, వాటి ద్వారా ఒకవేళ కంప్లైంట్ నిజంగా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. లాస్ట్ 1 yearలో 26 ఫేస్బుక్ కంప్లైంట్లు, 94 ట్విట్టర్ కంప్లైంట్లు కూడా వచ్చినాయి. తర్వాత మా ఎంగేజ్మెంట్ ఒక 1693 ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అది రెగ్యులర్గా ఫేస్బుక్లో లోకల్ పోలీస్ స్టేషన్ ప్రెజెన్స్, లోకల్ పోలీసులు దాంట్లో మాట్లాడుతూ వాళ్ళ ప్రెజెన్స్ ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఎక్కడైనా కంప్లైంట్స్ ఇస్తే దానికి రెస్పాండ్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. సో అందుకోసం మా సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ లాస్ట్ 1 yearలో 94 ట్విట్టర్ కంప్లైంట్ దాకా తీసుకోవడం జరిగింది. సిఐఆర్ పోర్టల్ వచ్చే విషయంలో ఎవరైతే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకుంటున్నారో పోయిన మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడానికి ఇది నేషనల్ గవర్నమెంట్ ఇచ్చిన పోర్టల్. అయితే లాస్ట్ 1 yearలో మొబైల్ ఫోన్స్ పోవడం తగ్గింది. మీరు చూస్తే కేసెస్ కూడా చూడండి, 5,600 కేసెస్ 2024లో ఉంటే లాస్ట్ ఇయర్ 5,400 కేసులు ఉన్నాయి. ఒక 200 మొబైల్ ఫోన్స్ పోవడం తగ్గింది. దాంట్లో ట్రేసింగ్ అండ్ హ్యాండ్ ఓవర్ కూడా లాస్ట్ ఇయర్ 2,200 మొబైల్ ఫోన్స్ ట్రేస్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ ఇయర్ 1,486 ట్రేస్ చేసి హ్యాండ్ ఓవర్ చేయగలిగాము. తర్వాత మీ సేవ అప్లికేషన్లో 9,445 అప్లికేషన్స్ రిసీవ్ అయితే 86% డిస్పోజల్ ఆఫ్ 8,000 అప్లికేషన్స్ మనం డిస్పోజ్ ఆఫ్ చేసాం.